అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 16వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అనేక మార్పులు అన్నమాట. సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారిగా మారిపోవటం వల్ల ఫలితాలు కూడా బాగా మారాయి. కాబట్టి 12 రాసుల వారు కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క వారఫలము, మాస ఫలము, సంవత్సర ఫలాలు ఏమో తెలుసుకుంటుంటారు. కానీ మీ లగ్నం ఉంది చూశారు, అది మీ జీవిత చరిత్రని చెప్తుంది. మరి లగ్నం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. దాన్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో 50 పేజీల జాతకాలు మీరు బైండింగ్ చేసి దాన్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే దాంట్లో చదువుకుంటే మీకు టైంకి ఏ టైం గడుస్తుంది, ఈ టైం ఎలా ఉంది, రాబోయే టైం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత 50 పేజీ జాతకంతో పాటు ఒక 15 నిమిషాలు మీతో ఫోన్లో రికార్డ్ చేయించడం అనమాట మీ జాతకాన్ని. ఎందుకంటే మీకు అన్నీ మొత్తం అర్థం కావాలి కదా, బుక్ అర్థం కాదు. కాబట్టి 15 నిమిషాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి అన్నీ కావాలంటే కుదరదు కదా, ఏదో సమస్యలు ఉంటాయి. ఏ సమస్యకైనా సరే పరిహారం చేసుకుంటే వస్తుంది. జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ పరిష్కారాన్ని మనం పక్కాగా ఫాలో చేస్తే 100కు 100% మనం అనుకున్నది జరుగుతుంది. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నేను అన్నీ రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే టెన్షన్ పడద్దు. ఈయన జాతకం అంటాడు, ఇంకేమన్నా పెద్దగా చెప్తాడేమో, మనకి పెద్ద డబ్బు ఖర్చులు ఉంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. నా పేరు అలా కాదండి. నా పేరే thesimple.astrologer.com. నేను జనాల్ని మోసం చేయటము, వాళ్ళకి ఇంకేదేదో చెప్పటాలు, ముఖ్యంగా జ్యోతిషం చెప్పేటప్పుడు 100% ఎవరిని భయపెట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఎవ్వరికి కూడా ప్రాణగండం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది అని చెప్పే అధికారాలు లేవు. పుట్టించిన బ్రహ్మకే లేదు, మరి మనిషికి ఎట్లా ఉంటుంది? కాబట్టి అలాన్నీ ఏమి ఉండవండి. సింపుల్గా అద్భుతంగా చెప్తాను. ఇంకొకటి, ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ముఖం కనిపించేట ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే ఆ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను సేమ్ డిట్టోగా అలాగే మాట్లాడి పరిహారాలను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. ఇకపోతే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడేమో కన్యా, తుల, వృశ్చికం, ధనుసు రాశిలో ప్రయాణిస్తున్నాడు అన్నమాట. మరి దీన్ని బట్టి మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, హస్త నక్షత్రం నుంచి మూలా నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం సూర్యుడు మార్పు, బుధుడు మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు వల్ల ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, ఇబ్బందులు వస్తాయండి. జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏమన్నా కొంచెం పెండింగ్ అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, పెళ్ళికి కావాల్సిన వాళ్ళకి కొంత సమయం, పార్ట్నర్షిప్లో లాస్ అవ్వడం కొన్ని కనబడుతున్నాయి. అలాగే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం, ఆయుష్ అన్నీ బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారంలో బాగా లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులందరికీ ఉద్యోగంలో అనుకోని సమస్యలు, అనుకోని శ్రమ, అధికారి కోపతాపాలు ఇవన్నీ కనిపిస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది, కానీ ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. చెప్పడం బాగా వినేస్తారు నెగిటివ్గా. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం, పిల్లల చదువు బాగుండడము, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేకపోవడము, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణము, సంతానం విషయంలో చక్కటి పురోగతి, విదేశాలకు వెళ్ళటం, వాళ్ళ చదువులు అన్నీ బ్రహ్మాండంగా, తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, శత్రువులు మిత్రులు అవ్వటం, అదృష్టం బాగుంది, తండ్రి సహకారం బాగుంటుంది, పెద్దల సహకారం బాగుంది, ఉద్యోగంలో దెబ్బలు, వ్యాపారంలో దెబ్బలు, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి మీకు నచ్చినటువంటి ఆంజనేయ స్వామి ధ్యానాన్ని, నరసింహస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ధ్యానం చేసుకోండి, మేలు జరుగుతుంది. సో
విన్నారు కదా, 12 రాశులకు జాతకం మొత్తం కూడా గోచార పరంగా వారఫలం ఎలా ఉందో తెలుసుకున్నారు. మరి మీ జీవితకాలం ఎలా ఉంటుంది, జరుగుతున్న దశ ఏమిటి, జరగబోయే అంతర్దశ ఏమిటి, మంచిదా చెడుడా, మరి మన లగ్నము నక్షత్రము రాశి పద్ధతులు అన్నీ తెలుసుకోవడానికి కోసం తప్పకుండా మీరందరూ కూడా thesimpleastrologer.com అనే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కాల్ చేసి నా చేత జాతకాలు చెప్పించుకుంటారని ఆశిస్తూ, నా గురించి మీ బంధువులకి స్నేహితులకి చెప్పడం మర్చిపోరని మీకు మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.